ఎక్కడ పడితే అక్కడ ఆపేయడానికి చెక్ పోస్టులు బ్యారికేడ్లు పెట్టడము, రోడ్ల మీద జనం కనపడితే గనక చెదరగొట్టే ప్రయత్నాలు చేయడము, పోలీసుల్ని భారీగా మోహరించడం, ఇలాంటి దృశ్యాలు విజయవాడ టు పెడన నియోజకవర్గం అంటే మధ్యలో ఆ స్ట్రెచ్ ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి, 45-50 కిలోమీటర్లు ఈ మార్గం మధ్యం అంతా ఇలాగే కనపడింది. అయినా సరే చెట్లు పుట్లు అని లెక్క చేయకుండా నెట్టుకొచ్చేస్తున్న జనాలు ఇదిగో చూసారుగా, ఇట్లా స్వచ్ఛందంగా రావడం, అందులోనూ ఆపితే ఆగకుండా రావడం, ఇది అసలు హైలైట్ కదా. తోసుకుంటూ నెట్టుకుంటూ రావడం అనేది చూస్తే నిజంగా జనం ఇంత ఈగర్గా ఉన్నారా అని అనిపించింది. బహుశా ఇలాంటి జనం అందరినీ పలకరించడానికి, అడ్రస్ చేయడానికి, వీలైనంత మందికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, వినతి పత్రాలు తీసుకోవడానికైనా జగన్ ఈ మధ్యన ప్రతి చోటకి రోడ్ షోగా వెళ్లడం కనపడుతోంది అని అనిపించింది. నర్సీపట్నం టూర్ లో చూసాం కదా, విశాఖ నుంచి దాదాపు 70 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్తే ఇప్పుడు కూడా దాదాపు 50 కిలోమీటర్లు ఏమో తాడేపల్లి నివాసం నుంచి విజయవాడలో ఈస్ట్ లాంటి నియోజకవర్గాలు, కనమలూరు, ఆ తర్వాత పామర్రు, పెడన, ఈ నియోజకవర్గాలు గుండా దారి పొడుగుతా కూడా వాళ్ళందరితో మాట్లాడి సాధ్యమైనంత ఎక్కువసేపు జనంతో ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉన్నట్టు కనపడింది. మరి ఇలాంటప్పుడు జనం ఇంత ఉత్సాహం చూపిస్తున్నప్పుడు, ఎదురేగి స్వాగతాలు పలుకుతున్నప్పుడు, మామూలుగా అయితే ప్రభుత్వం వైపు నుంచి, యంత్రాంగం వైపు నుంచి ఎలాంటి స్పందన వచ్చి ఉండాలి? అసలు ఇలా అడుగడుగున బలగాలను మోహరించి అడ్డుకొని బ్రేకులు వేయాలి అని ప్రయత్నాలు చేసే పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉందేమో అని అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉండబట్టే ఏపీలో ఇప్పుడు జగన్ రైతుల్ని పరామర్శించడం అనే టాస్క్ కన్నా, అనే లక్ష్యం కన్నా, జగన్ ని చూడాలి, జగన్ తో మాట్లాడాలి, జగన్ తో కనిపించాలి అనే ఉత్సాహం, సంకల్పం జనంలో పెరిగిపోతున్నట్టున్నాయి. అంటే అట్ ఏ గ్లాన్స్ బర్డ్స్ ఐ వ్యూ అంటారే, పైనుంచి చూస్తే ఈ దృశ్యం ఎట్లా కనబడుతుంది? మీరు ఆపాలని ప్రయత్నం చేస్తున్న కొద్దీ, కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్న కొద్దీ జనంలో ఉత్సాహము, కసి పెరుగుతూ ఉన్నాయి కదా. మరి ఇలాంటప్పుడు థింక్ పొలిటికల్లీ, అంటే రాజకీయంగా ఆలోచిస్తే ఫ్రీ పాసేజ్ ఇచ్చేయడము అనేది తెలివైన పని అనిపిస్తుంది. అలా కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రజల వైపు నుంచి ప్రతిఘటన వచ్చి పొలిటికల్ ఫ్రిక్షన్ పెరిగి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆపుతున్నారు కాబట్టి మేము వెళ్తాము అనే మొండి పట్టుదల జనంలో వచ్చిందనుకోండి, రాజకీయంగా అధికారంలో ఉన్న వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కదా.